నమస్తే. నా పేరు పెద్ది శంకర్. మాది నల్లగొండ జిల్లా, గ్రామం గార్లకొండపాలెం విలేజ్. సో, నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనే సంస్థ గత 11 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దానిలో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశాను. వనస్థలిపురం డీమార్ట్ వెనుక ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఎవరైనా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే మా ఓల్డ్ ఏజ్ హోమ్ను సంప్రదిస్తే మేము ఫుడ్ కానీ, బెడ్, షెల్టర్ అనేది మేము ఇచ్చి వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకునే ఆలోచనలో మేము ఉన్నాము. అలాగే ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విలేజ్ నుంచి ఎంతోమంది వస్తుంటారు. అమౌంట్ లేక హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోలేక, కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చే రోగులు, వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉంటారో ఒక పూట తినాలన్నా తినలేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళ కోసం నేను ఎవ్రీ సండే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, నీలోఫర్ కానీ, బసవతారకం కానీ, నీమ్స్ హాస్పిటల్ కానీ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్ చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర రోగుల అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. అలాగే మాది ఆర్ఫనైజ్ హోమ్ ఉంది, దిల్సుఖ్ నగర్లో ఉంది. 25 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ కానీ అండ్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయం కూడా నేనే చూసుకుంటాను. అలాగే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా పెద్ద పెద్ద జబ్బులతోటి ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనేది రెడీ టు సర్వ్, క్యాన్సర్ కానీ, తలసేమియా కానీ, హార్ట్ డిసీజ్ కానీ, సో ఇలా పెద్ద రకాల జబ్బులు ఏదైతే ఉన్నాయో అది మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంప్రదిస్తే సో మేము దాని ద్వారా సర్వీస్ చేసి క్రౌడ్ ఫండింగ్ లాగా ఒకటి సింగిల్ వ్యక్తి చేయాలంటే చేయలేము. అలాగే 10 మంది కలిస్తే అది ఎంత పెద్ద డిసీజ్ అయినా కొంచెం ఏ రకంగానైనా సపోర్ట్ చేయొచ్చు. సో అలాగా యాక్టివిటీ చేస్తాము. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది వనస్థలిపురంలో ఉంది. సో అక్కడ బర్త్డేస్ కానీ, ఒకేషన్స్ కానీ, ఏదైనా ఇతర శుభకార్యాలు కానీ ఏదైనా ఉన్నా కూడా మా పెద్దవాళ్ళ మధ్యలో చేసుకుంటే అది ఏంటంటే మా వాళ్ళు కూడా కొంచెం తృప్తిగా, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మాకెవ్వరూ లేరు అనే ఆలోచన లేకుండా మాకు అందరూ ఉన్నారు అనే ఆలోచనలో సో ఉంటారు. దాంట్లో కూడా భాగ్యస్వామ్యం కావచ్చు. అలాగే మేము చేసే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో మీ వాలంటీర్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎవరైనా అప్రోచ్ కావాలంటే మా సంస్థని సంప్రదించవచ్చు. ఎవ్రీ సండే చేస్తున్నాము. అలాగే ఎవ్రీ డిస్టిక్ కూడా చేయాలనేది ఆలోచనలో ఉన్నాము. సో డిస్టిక్ వైజ్గా కూడా ఎవరన్నా అప్రోచ్ కావాలన్నా కూడా మా సంస్థని సంప్రదిస్తే మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కొన్ని వేల మంది, లక్షల మంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. అంతమంది తీర్చే ప్రయత్నం కాకుండా 100 మంది తీర్చే ప్రయత్నంలో మా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ కృషి చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.